సార్ బస్సులో కర్నూలు వెళ్తున్నా, నా సీట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ పెట్టాను. బస్ ఎక్కేటప్పటికి నా పక్కన ప్యాసింజరు ఆ బుక్ అంతా చదివి ఇచ్చేశాడు. సార్ ఇది చదివేది కాదు సార్, చేసేదన్నా. ఏం సార్ అంటే ధ్యానం అన్నా. సార్ నాకు టెన్షన్ ఉంది, ప్రాబ్లం ఉంది, అన్నీ సాల్వ్ అవుతాయి సార్ ధ్యానం చేస్తే. సార్ మా చెల్లి పెళ్ళి కుదిరింది, ఎవరు లెటర్ రాశారు అబ్బాయి మంచివాడు కాదని, నేను ఎంక్వైరీ చేయడానికి పోతున్నాను సార్. సార్ ఒకరి బుద్ధికి అనుకోవడం సాధ్యం కాదండి. 10 ఏళ్ల స్నేహం ఉన్నా వాడి బుద్ధికి అనుకోవాలంటే 10 లక్షలు అప్పిస్తే తెలుస్తుంది అడిగితే. మరి ఏం చేయాలి సార్? సార్ నేను ధ్యానం నేర్పిస్తా, ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చోండి, అబ్బాయి రైట్ ఆర్ రాంగ్ అన్న. కూర్చున్నాడండి, కళ్ళు మూసుకున్నాడు, క్వశ్చన్ వేసుకున్నాడు. 1.5 hours కూర్చున్నాడు. కళ్ళు తీసాక సార్ నాకు 2 messages. ఒకటి అబ్బాయి రైట్ పర్సన్, రెండవది మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ నోట్ చేసుకోమని. ఒక 6 months అయినాక షాప్కి వచ్చాడు. సార్ చాలా హ్యాపీ అన్నాడు. అబ్బాయి చాలా మంచివాడు సార్, మా చెల్లి చాలా హ్యాపీగా ఉంది అన్నాడు.